ఎమ్మెల్యేల సభ ఇట్లుంటే ఎమ్మెల్సీల సభ ఎట్లా నడిచింది, ఎవరెవరు ఏమన్నారు, సర్కార్ తరపున మంత్రులు ఏం సమాధానాలు చెప్పిండ్రనేది చూడాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మండలి సమావేశాలకు పోదాం పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ఎట్లున్నాయి, చదువుల సక్కదనం ఎట్లుంది అని ముచ్చట మీద ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడిండు. సమాజాన్ని ప్రతిబింబించే తరగతి గది నేడు తెలంగాణ తరగతి గది సమాజాన్ని ప్రతిబింబిస్తలేదని చెప్పి నేను ఎన్నికైన 6 సంవత్సరాల నుంచి ప్రతి ప్రసంగంలో చెప్తూనే ఉన్నా. ప్రభుత్వ బడి అంటే ఏదో దిక్కులేని వాళ్ళకన్నట్టు, ప్రైవేటు బడిలో ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఎక్కువ మందికి ఎలా చదువు చెప్పాలని ఆలోచన చేస్తే తప్ప ఉన్నది ఎటన్నా పోని కొత్త తీసుకురావాలంటే మాత్రం మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో అదే జరుగుద్ది తప్ప అంతకంటే వేరే జరగదు అనేది ఆర్థిక విషయాలు గమనించిన వ్యక్తిగా. కానీ ఇప్పుడు ఎక్కడైతే హై స్కూల్లో డైనింగ్ హాల్ ప్రారంభమైంది, కప్పేసిరు, దానికి తలుపులు పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఫ్లోరింగ్ చేయకుండా ఆగిపోయినాయి. కొన్ని బళ్ళల్లో కరెంటు లైన్ సరిచేద్దామని చెప్పి కరెంటు లైన్ పగలగొట్టిర్రు, అక్కడ ఆగిపోయింది. కొన్ని బళ్ళల్లో టాయిలెట్స్ ఇస్తే టాయిలెట్ సగాన గట్టి ఆగిపోయినాయి. వీటన్నిటిని పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అవి అర్ధాంతరంగా ఆగిపోవటం వల్ల అది సగం డబ్బులు వినియోగం కావటం వల్ల అట్లా మనం వదిలేయటం మంచిది కాదు. హాగో గాట్లున్నాయట తెలంగాణ సర్కార్ బడుల చదువులు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుకుంటా సర్కార్ కొలువుల ముచ్చట మాట్లాడిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, మొత్తం మేము వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయని చెప్తున్నారు. మేము కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరో గాలి మాటలు చెప్పటం కాదు, వాస్తవాలు. మీరు రిక్రూట్ చేశారు, మేము రిక్రూట్ చేశాం. ఎవరే రిక్రూట్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో చేశారు, ఎప్పుడు చేశారు అనేటువంటిది వాస్తవాలు బయటకు పెట్టండి. ఎప్పుడు దానికి నోటిఫికేషన్లు వచ్చినాయి, అసలు వాస్తవం. మా గవర్నమెంట్లో రిక్రూట్మెంట్కి కావాల్సినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేసిన 2,32,309. దాంట్లో నోటిఫై చేసినాయి చెప్తా, అవి కూడా చెప్తా, ఇయర్ కూడా చెప్తా, వస్తున్నా. నోటిఫై చేసినాయి 2,02,735. దాంట్లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి సెలక్షన్ అయిపోయినటువంటి 1,60,083 ఉద్యోగాలు. మా గవర్నమెంట్ అంటే కంప్లీట్ కాని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్. దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పుకుంటా నేనేమడుగుతున్నా అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము 14 సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి చెప్తున్నాడు. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇస్ ఎ టోటల్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఇచ్చేసి నేను చాలా పనిచేసినా అని చెప్తే నడవదు అధ్యక్ష. నోటిఫికేషన్ మనమే వేయాలి, పేపర్ లీక్ మనమే చేయాలి, కోర్టు కేసు మనమే ఇవ్వాలి, ప్రాసెస్ ఆపేయాలి. లాభం ఏంది అధ్యక్ష? ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్, మీకు ఆ ఉద్యోగాలు నింపాలి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో అదే ప్రధానమైనటువంటి డిమాండు, అది నింపాలి అనే పాత్ర ఉంటే, నేను మళ్ళీ పొలిటికల్ కామెంట్ చేయాలంటే చాలా మనం ఉద్యోగం పోతే 6 నెలల్లో మనం రాజకీయ ఉద్యోగాలు పొందినాం. కానీ మనకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష? గ్రూప్ 1 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 నేను అడుగుతున్నాగా, 10 ఏళ్లలో ఇలా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం, వారే చదివి, నేనేం చదివింది వారు చదివింది చెప్తాను. 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష. ఏం వాళ్ళ గ్రూప్ 1 జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా? ఇట్లా జాబ్ల మీద చర్చ నడిచింది. మొన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కుల సర్వే ముందటేసుకున్నాడు. మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. తెలంగాణ జిఎస్డిపి 14,64,000 కోట్ల రూపాయలైనప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప, ఇందులో ఏది వాస్తవం?
ఇగో ఇట్లా సర్కార్ చేసిన సర్వేను అదే సర్కార్ ముద్రించిన పుస్తకాన్ని ఒక దగ్గర పెట్టి జనాభా లెక్కలు బీసీల లెక్కలు పోల్చి చెప్పిండు. ఇక దీని మీద మంత్రి గారు దాని తదుపరి రాష్ట్రంలో ఉన్న కొంత బీసీ మేధావులను, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ అధికారులను, సంఘాల వాళ్ళని పిలిచి నా ఛాంబర్లోనే అధికారంగా సమావేశం పెట్టిన అధ్యక్ష. వాళ్ళు 3 అంశాలు కోరినారు. ఒకటి, మళ్ళీ ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వన్నారు. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలల్లో, ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చిన అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఈ రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖున చట్టాన్ని చేస్తాం మనం ఇక్కడ. ఇగో ఇట్లా మండలిలో గవర్నర్ ప్రసంగం మీద చర్చలు జరిగినాయి.